వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొదటిసారి నా ఛానల్ని చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో గంట కొట్టుకుంటూ రావాలంటే కనుక పక్కన నాకు బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశారు కదా, వీడియోని లైక్ చేశారు కదా. నేను డైలీ లైక్లు అడుగుతూనే ఉన్నా, ఒక్కరంటే ఒకరు కూడా లైక్లు కొడతలేరు ఫ్రెండ్స్. అదేదో మా ఇంట్లో ఇంకొక ఫోన్ ఉంది, ఆ ఫోన్ తోటి మా ఇంట్లో వాళ్ళు ఏదో లైక్ కొడుతున్నారు, మా దోస్తు ఒక లైక్ కొడుతుంది, కానీ లైక్లు వస్తలేవు. వ్యూస్ ఏమో 150 100 అట్లా పోతున్నాయి. ఓకే, బాగానే ఉంది. అంత పోయిన వ్యూస్కి ఒక గంట 2 గంటలు వాచ్ అవర్ కూడా వస్తుంది అనుకోండి. కానీ ఏంటో ఏం అర్థమవుతుంది యూట్యూబ్ గురించి. చూద్దాం ఎంతవరకు తీసుకెళ్తుందో ఇది. సరే, అయితే దీని గురించి మనం ఇంకా ముందు మాట్లాడుకుందాం. కానీ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉందనిపించింది. అయ్యో, రీతుని చూస్తూ ఉంటే నాకు లాస్ట్ టైము అమర్దీప్ గుర్తుకొచ్చిందండి. ఆ టవర్ పేర్చే టాస్క్లో నిజంగా రీతుని చూస్తే మస్తు నవ్వొచ్చింది. బాధ కాదు, నవ్వొచ్చింది. తను కొంతమంది ఏడుస్తూ ఉంటే నవ్వొస్తుంది అంటారు చూడండి. రీతు ఓడిపోతే ఎందుకు నవ్వు వచ్చింది నీకు అని డౌట్ రావచ్చు. ఓడిపోతే నవ్వు రాలేదు, ఎందుకు ఏడుస్తుంటే తను గేమ్ మీద ఫోకస్ పెట్టకుండా ఒలురుకుంటా ఏడ్చుకుంటా అరుసుకుంటా ఉంటే గేమ్ మీద ఫోకస్ అంతా పోయి సరిగ్గా బాల్స్ని తన టవర్కి తగలకుండా చేసుకోలేకపోయిందనమాట. ఎక్కువసార్లు తన బాడీ తన టవర్కి తగిలే చాలా వరకు పోయినాయి అన్నట్టుగా అనిపించింది. మీరేమంటారో కామెంట్ చేయండి. సో ఈరోజు అయితే ఇంక ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ఎపిసోడ్లో అయితే నిజంగా ఫైనల్ టికెట్ ఎవరు కొడతారా అనేది అనుకున్నాను. ఇన్స్టాలో కూడా అవన్నీ మన కళ్యాణం టికెట్ ఫైనల్ కొట్టిండు, కళ్యాణ విన్నర్ అయిందని చెప్పేసి అంటారు. కానీ కొన్నిసార్లు ఫేక్ న్యూస్ కూడా వస్తాయి కదండి. అవన్నీ చూసి ఎందుకు మళ్ళీ రివ్యూస్ ఇవ్వడం మాట్లాడడం అని చెప్పేసి నేను మాట్లాడలేదు. సో ఎపిసోడ్ చూసిన తర్వాతనే మాట్లాడుకుందాం, షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా అయితే అనుకున్నా. సో ఎపిసోడ్ చూస్తే కనుక తెలిసింది ఏంటంటే కళ్యాణ్ ఫినాల్ టికెట్ అయితే కొట్టిండు. కానీ ఇక్కడ డెమోన్ పవన్ ఛాలెంజ్ చేసిండు, ఓడిపోయిండు, కళ్యాణ్ కొట్టిండు. సో అందుకే ఏదో సామెత అంటారు కదండి, ఎగిరెగిరి నాకు ఏదో ఉంటుంది కదా సామెత, ఏందో కామెంట్ చేయండి. అన్నీ ఉన్న వాళ్ళు అణిగిమణిగి ఉంటారు, ఏమీ లేని వాళ్ళు ఎగిరెగిరి పడతారు అంటారు. సో ఇక్కడ డెమోన్ పవన్ తప్పు పడడం లేదు, అలా ఛాలెంజ్ చేయకుండా ఉంటే బాగుండేదేమో. అందరి ముంగట ఇన్సల్ట్ అయిపోయింది అన్న ఫీలింగ్ తనలో ఉంది. సో అప్పుడప్పుడు కొంచెం వీడియోస్ ఏంది బిగ్ బాస్ చూస్తూ ఉంటే నాకు అర్థమైపోయింది అనమాట. నాకు ఎట్లా అర్థమైందంటే, నేను ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తూ ఉన్నాను అనమాట. నేను మామూలుగా ఏం సినిమా చూసినా, ఏదైనా ప్రోగ్రామ్ చూసినా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ ఉంటా. సో అందుకు నేను చెప్తున్నా. సో ఇంకా డెమోన్ పవన్ అనవసరంగా శపథం చేసిండే అనిపించింది. సో శపథం చేసిండు ఓకే, కానీ డెమోన్ పవన్ బర్నీ గారి దగ్గర ఓడిపోయినా కానీ అదే బర్నీ గారిని ఓడించి మన రీతు అయితే గెలిచింది అనమాట. నాకైతే నిజంగా అక్కడ సూపర్ అనిపించింది. అండ్ ఇక్కడ ఇమానుయల్ టికెట్ ఫైనల్ వరకు రాలేడు, సెకండ్ టాప్ 2 దాకా కూడా రాలేకపోయింది అనమాట. అంటే ఎవరినైనా సరే మనం కన్నింగ్గా వీళ్ళు ఓడిపోవాలి, వీళ్ళు ఉండకూడదు టాప్ 2లో, అదే ఫైనల్ టికెట్లో ఉండకూడదు అని అనుకుంటామో, ఎవరి మైండ్లో అయితే చెత్త ఆలోచన ఉంటుందో, నిజంగా చెప్తున్నా, తను ఎవరినైనా సరే మోసం చేయాలనుకుంటే దేవుడు మనల్ని మోసం చేస్తాడు. పంచభూతాలన్నీ వింటూ ఉంటాయి కదా, మనం ఎవరితో మంచిగా ఉంటున్నాం, ఎవరితో చెడుగా ఉంటున్నాం, ఎవరితో ఆనెస్ట్గా ఉంటున్నాం, ఎవరిని మనం మంచిగా నమ్ముతున్నాం అనేది. సో ఏదైనా సరే ఎవరినైనా సరే మనం జెన్యున్గా ఏదైనా సరే చెప్పాలనుకుంటే కనుక మొహమైనా చెప్పేసాను, కానీ వెనకాలైతే అసలు మాట్లాడదు. ఇప్పుడు బర్నీ గారిని కళ్యాణ్ మేము ఇద్దరు తీసేద్దాం అనుకున్నారు, ప్లాన్ బాగానే ఉంది. అక్కడ ఎక్కువగా ఇంట్రెస్టింగ్ మన ఎవరికి ఇమ్ముకి ఉంది. అండ్ ఇక్కడ టవర్ టాస్క్ కూడా ఏదైతే వచ్చిందనుకో, అక్కడ డెమోన్ పవన్ ఒక్కడే రీతుకు సపోర్ట్ చేస్తాడు. ఆ ఒక్క రీతుకు సపోర్ట్ చేసి ఆ ఒక్కరిని కూడా సంచాలాగా పెట్టుకుందామంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అక్కడ కళ్యాణ్ ఎక్కువగా మాట్లాడలేడు అనమాట. ఇమ్మునే డెమోన్ పెట్టుకుందాం, డెమోన్ అయితే హానెస్ట్గా ఉంటాడు, డెమోన్ అయితే రియాలిటీగా ఉంటాడు, డెమోన్ అయితే మంచిగా రియల్గా చెప్తాడు డెసిషన్ ఏదైనా సరే అంటే, రీతుకి ఇంకక్కడ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరున్నారు? అది మీకు నచ్చిందా? నాకైతే అస్సలు నచ్చలేదు. ఏంటి ఫ్లోలో వెళ్ళిపోతాను అందరి గురించి మాట్లాడుకుంటూ ఎపిసోడ్ వైజ్గా చెప్తలేవు అని అనుకుంటున్నారు కదా. నాకు ఫ్లోనే మాట్లాడితే మంచిగా టకటక పాయింట్స్ అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. అది సోది ఇట్లా 1 పాయింట్ 2 పాయింట్ అట్లా చెప్పుకుంటూ పోతే నాకు అసలు ఎందుకో అంతగా గుర్తుకు రావండి పాయింట్స్. ఇట్లా మాట్లాడుకున్నాం అనుకో మైండ్లో ఇంకొక పాయింట్ గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ టవర్ గేమ్ ఏదైతే ఉందో ముగ్గురిని అయితే బిగ్ బాస్ అయితే ఫస్ట్ అయితే నిన్న చెప్పినా కదా ఎపిసోడ్ అయిపోయే ముంగట ట్రయాంగిల్ రెక్టాంగిల్ అవన్నీ లొల్లయింది. ట్రయాంగిల్ సరిగా రీతు పెట్టలేదు అని చెప్పేసి లొల్లయింది. మరి ఎవరు గెలిచారు అని చెప్పి నేను ఎపిసోడ్లో చెప్పినా కదా. సో అయితే ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, సంజన అయితే నేను ఆనెస్ట్ సంచాలక్ని నేను న్యాయం చెప్తా అని చెప్పి సంచాలగా ఉంది. అక్కడ రీతు గెలవడమే నాకు కరెక్ట్ అనిపించింది. బర్నీ గారికి అన్యాయం జరిగింది అని చెప్పేసి నేను కూడా చెప్పిన అనుకోండి. ఎప్పుడు
కళ్యాణ్ ఇద్దరు స్ట్రాటజీలు ఉపయోగించి రీతుని ఎరగా వాడి బర్నీ గారిని తీపిచ్చిండు కదా, అప్పుడు నాకు నచ్చలేదు. వీళ్ళిద్దరే కలిసి ఇద్దరిలో ఎవరో ఒకరు బర్నీ గారిని తీసింటే కనుక ఐఎమ్ సో హ్యాపీ. కానీ రీతుని ఎరగా వాడడం నాకు నచ్చలేదు. సో అందుకు బర్నీ గారికి అన్యాయం జరిగింది ఆ టైంలో. సో ఈ టైంలో ఏంటంటే బర్నీ గారికి అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా పక్కన పెడితే రీతు గెలిచింది. సో ఐఎమ్ సో హ్యాపీ. బర్నీ గారి మీద రీతు గెలిచింది, నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే అండ్ ఇంకొకటి రీతు రింగ్ దాపెట్టుకుంది షర్ట్ లోపల అని చెప్పేసి అన్నారు కదా. సో అక్కడ రీతు చేసిన తప్పని మీకు అనిపించిందో లేదో తెలియదు, కానీ నాకైతే స్ట్రాటజీ ఉపయోగించింది. ఎందుకు కరెక్టే, బాగా చేసింది. ఎందుకంటే బర్నీ గారి గురించి ఎంతోమందికి అన్యాయం జరిగింది బిగ్ బాస్ టీంలో. సో అది ఇది పెద్ద అన్యాయం ఏం కాదులేండి. ఏమంటారు, ఆడియన్స్ ఓట్ల ప్రకారం బర్నీ గారు బయటికి పోతే మళ్ళీ అందరు కలిసి బర్నీ గారిని లోపలికి తీసుకొచ్చి బర్నీ సార్ని ఉండాలని చెప్పేసి ఇంకా శ్రీజన్ అయితే బయటకు పంపించేసారు. అది మీకు నచ్చిందా? నాకైతే అస్సలు నచ్చలేదు. గేమ్ ఆడే పిల్లల్ని హౌస్లో ఉంచాలి, గేమ్ ఆడని వాళ్ళని బయటకు పంపించాలి. చేతుల కాలాన్ని దెబ్బలు తగిలించుకొని హౌస్లో ఉండి ఎందుకు? ఏం గేమ్స్ అయినా ది బెస్ట్ అనిపించినట్టుగా ఆడిని కామెంట్ చేయండి. నాకైతే ఏ ఫిజికల్ టాస్క్లో కూడా ది బెస్ట్ అన్నట్టు ఎక్కడ లేదనమాట. ఎందుకంటే చేతుల నొప్పు కాళ్ళ నొప్పులు అవే ఉన్నాయి. అందుకే అయినా నాకు ఎందుకో అంత పాజిటివ్ అనేది రాలేదు. స్టార్టింగ్ గేమ్లోకి వచ్చినప్పుడు బిగ్ బాస్ టీంకి వచ్చినప్పుడు అబ్బా బర్నీ అని వస్తున్నాడు ఇంకా విన్నర్ అవ్వాలని అయితే గట్టిగా అనుకున్నాను నేను కూడా. కానీ చూసా ఆయన గేమ్ కానీ ఆయన మాట తిరిగి కానీ ఎక్కడ నాకు ఇంప్రెస్ అన్నట్టుగా అనిపించలేదు. రీతును కూడా స్టార్టింగ్ నుంచి మీరు చూడండి, రీతుని తీయాలి, రీతు టాప్ 2 పోవద్దు, టాప్ 5 పోవద్దు, రీతు వెళ్ళకూడదు అని చెప్పేసి స్ట్రాటజీలు బాగానే ప్లే చేసిండు. రీతు విషయంలో కూడా ఎప్పుడు ఏదో గేమ్ అండి, అది గుర్తుకొస్తలేదు, మళ్ళీ షార్ట్ వీడియో మాట్లాడుకుందాం. సో అట్లా చెప్పిన అతను రీతు దగ్గర ఓడిపోయినట్టే నాకు నిజంగా సూపర్ అనిపించిందండి, నిజంగా. ఇక రీతు ఇది ట్రయాంగిల్ కాదు ఇది రెక్టాంగిల్ అని చెప్పేసి ఆ ట్రయాంగిల్ తీసుకొచ్చి రెక్టాంగిల్లో పెట్టి నేను మ్యాథ్స్ స్టూడెంట్ని అని చెప్పేసి ఫోన్ వచ్చింది, ఒక నిమిషం. సో అక్కడ నాకు బర్నీ గారు ఓడిపోవడం తప్పేం అనిపించలేదు. ఫాస్ట్గా రీతు చాలా బాగా ఆడింది నిజంగా. ఈ వీక్ చెప్పాలంటే ప్రతి గేమ్లోనూ సూపర్గా 100% ఇచ్చింది అనేది అనిపించింది. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏందనేది కామెంట్ చేయండి. అక్కడ రీతు రింగ్ దాచిపెట్టుకుంది తప్పు అది అని మీరు అనుకుంటే కనుక మీ పరంగా మీకు తప్పు అయిపోయి ఉండొచ్చు, దానికి నేనేం చెప్పలేను. సో నా పరంగా రీతు స్ట్రాటజీ ఉపయోగించింది, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన సుమరన్నకి అయితే సపోర్ట్ చేస్తున్నాడు, రీతికి అక్కడ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? డెమోన్ పవన్ ఒక్కడే ఉన్నాడు. దానిపైన నాకు రీతు ఏం తప్పు చేయలేదు, కరెక్టే అనిపించింది. నాకు రీతు టికెట్ ఫైనల్ కొట్టాలనిపించిందండి. ఎందుకంటే అమ్మాయిలలో ఒకరన్నా ఇప్పుడు తనుజ ఎట్లయినా టాప్ 5లో ఉంటుంది, రీతు కూడా ఉంటే బాగుంటుంది అన్న ఒపీనియన్, అందుకు నేను అనుకుంటున్నా. ఇంకా అక్కడ సంజన గారు అయితే నిజంగా అవతల మనిషి ఎంత కోపంలో ఉన్నా సరే అండి చాలా కూల్గా, లేదండి ఇది ట్రయాంగిల్, ఇది కాదు, ఈ ఎడ్జ్లు అనేవి పోయినాయి, సో ఇది కాదు ట్రయాంగిల్, ఇది ట్రయాంగిల్ అని చెప్పేసి ఎంత కూల్గా చెప్తుంది అంటే అవతలాడు పిచ్చిలేసి బీపీ వచ్చి గట్టిగా వదిలినా సరే కానీ ట్రయాంగిల్ ఇదేనండి అని చెప్పి చాలా కూల్గా అయితే చెప్పిందండి. నాకు నిజంగా అంత పెద్ద లొల్లిలో కూడా నవ్వొచ్చిందనమాట. సో దానిపైన మీ ఒపీనియన్ ఏందనేది కామెంట్ చేయండి. ఏమైనా సో ఇంకా రీతు గెలిచింది, రీతు ఏడ్చుకుంటూ పోయిందనమాట హౌస్లోకి. ఏది గెలిచినా ఇంతే, అందరికీ హ్యాపీనెస్ అనేది ఉండదు, ఏది గెలిచినా ఇంతే అని చెప్పేసి ఏడ్చుకుంటూ పోయిందనమాట. అప్పటికి సంచాలకుగా డెసిషన్ అయితే ఇచ్చేసిందనమాట, రీతు గెలిచిందని చెప్పేసి. ఇచ్చేసిన తర్వాత తనుజ ఏం చేసింది, ఇది ట్రయాంగిల్ కాదు, ఇది అది నాన్న, ఇది నాన్నకు ఇక స్టార్ట్ చేసిందనమాట, పుల్లలు పెట్టింది అక్కడ. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది గేమ్ ఎవరికైనా లొల్లులు పంచులు ఖచ్చితంగా అయితే అనుకోండి. సో ఇది అయిపోయిన తర్వాత ఇక ముగ్గురు అయితే ఎవరు రీతు, ఇమాన్యుయల్, కళ్యాణ్ ముగ్గురు అయితే ఇంకా టికెట్ ఫైనల్ గేమ్ గురించి అయితే ఆడాలి. సో ఆ గేమ్లో ముగ్గురికి టవర్ పేర్చాలి కదా, టవర్ పేర్చిలో ముగ్గురు అయితే బాగానే టవర్ పేర్చారు. కళ్యాణ్ చాలా హైట్గా పేర్చిండు అనమాట. కళ్యాణ్ ఎవరైతే టార్గెట్ చేస్తారో నేను వాళ్ళని టార్గెట్ చేస్తాను అని చెప్పేసి ముందే తనుజ చెప్పింది. అంతకంటే ముందు తనుజ ఏం చెప్పింది, రీతుకి మంచిగా ఆడు, మంచిగా సేవ్ చేసుకో అని చెప్పేసి బాగా సపోర్ట్ చేసింది, మంచిగా మాట్లాడినప్పటికీ తర్వాత కళ్యాణ్ టార్గెట్ చేసిండు డెమోన్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయకుండా ఇమానల్ని టార్గెట్ చేసి ఉంటే కనుక తనుజ రీతుని కొట్టకపోయేది అనమాట. సో అక్కడ మస్తు ఏడుస్తుంది, మస్తు వదులుతుంది, ఎందుకు చెప్పాలి మళ్ళీ సపోర్ట్ చేస్తాను అది ఇది అని చెప్పేసి గట్టి అరుస్తుంటుంది. అక్కడ చెయ్యి ఎంత నొప్పిగా ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ రౌండ్లో తనుజ ఇలా బాల్ వదిలేస్తూ ఉంది, అలా అవి ఈజీగా పడిపోతూ ఉన్నాయి అనమాట. సో అంత ఈజీగా వదిలేయట్లేం లేదు, చాలా ఫోర్స్గా ఇట్లా చాలా గట్టిగా తీసుకొచ్చి ఇలా అన్నది అనుకోండి అవి ఈజీగా పడిపోతున్నాయి. రీతు ఓడిపోతుందా మరి? కళ్యాణ్ ఫస్ట్ రౌండ్లో కళ్యాణ్ విన్ అయ్యిండు, లీడ్లో ఉన్నాడు. రీతు అండ్ ఇమానుయల్ ఇద్దరైతే రీతు అండ్ ఇమానుయల్ ఉన్నారు కదా, అయితే ఇమానుయల్ కళ్యాణ్ ఇద్దరు గెలిచారు. థర్డ్ పొజిషన్లో రీతు ఉందనమాట. అయితే ఇక మస్తు ఏడుస్తుంది రీతు, ఎందుకు బిగ్ బాస్ అందరికీ సపోర్టుగా ఉన్న గేమ్ ఎందుకు పెట్టినా, నాకు ఏమన్నా ఎవరైనా సపోర్ట్ ఉన్నారా ఈ హౌస్లో, డెమోన్ ఒక్కడే ఉన్నాడు, నాకు సపోర్ట్ చేయాలని తెలిసినాకల్లా కూడా ఇటువంటి గేమ్స్ ఎందుకు పెట్టినావు బిగ్ బాస్ అని చెప్పేసి మస్తు ఏడుస్తుంది, మస్తు బాధపడుతుంది. నిజమే కదండి, ఇప్పుడు కళ్యాణ్కి ఎక్కువ సపోర్ట్ ఉంది,
ఇమానుయల్‌కి ఉంది. రీతుకి డెమోన్ ఒక్కడే సపోర్ట్ చేసిండు. ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. ఇంకా బర్నీ అన్న వద్దన్నా, కొట్టకన్నా అంటే కూడా అలాంటప్పుడు రెక్టాంగిల్ టాస్క్‌లో ఉండాలి రింగ్ దాచిపెట్టుకున్న దాంట్లో అని చెప్పేసి అనేసి అంటాడు. నిజంగా బర్నీ అని ఎంత కుల్ అంటే అసలు శ్రీజ విషయంలో కూడా ఎట్లా అంటే నోటికొచ్చినట్టుగా మాట్లాడిండు. నాకు అస్సలు నచ్చలేదు అసలు. ఏమో నాకు ఆయన మీద ఉన్న పాజిటివ్ మొత్తం నెగిటివ్ అయిపోయిందనమాట. ఆయన మాటలు కానీ, ఆయన బిహేవియర్, ఆయన టాకింగ్ కానీ. ఒక మనిషిని చూడంగానే చెప్పేయొచ్చు అంటారు కొంతమంది. కానీ కొంతమంది ట్రావెల్ చేసి చెప్పేయొచ్చు అంటారు. కొంతమంది ట్రావెల్ చేస్తూ, మాట్లాడుతూ చెప్పేయొచ్చు అంటారు. రకరకాలుగా రకరకాల వస్తాయి కొంతమందికి. నాకెందుకో నేను మొత్తం కళ్ళతో చూసి అబ్జర్వేషన్ చెప్తాను నేను. సో శ్రీజ ఆయన తప్పుగా మాట్లాడింది. ఈరోజు రీతుని రీతునే టార్గెట్ చేసిండు. వాంటెడ్లీ రీతు టార్గెట్ చేసిండు చూడు. అది నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా రీతు టికెట్ ఫైనల్కి వెళ్ళకూడదు అని చెప్పేసి గట్టిగా అనుకున్నాడు అనమాట. సో అందుకని చెప్పేసి ఇక తర్వాత ఇక రీతు అన్నీ తక్కువైపోయినాయి. రీతు మస్తు బాధపడుతుంది, ఏడుస్తుంది. బిగ్ బాస్ కూడా కనికరించినట్టున్నాడు. కనికరించి బిగ్ బాస్ ఏం చెప్తాడు, సరే ఇక రీతుకి మనకి ఇద్దరికైతే గేమ్ పెడతాడు అనమాట బిగ్ బాస్. మళ్ళీ పెట్టినప్పుడు రీతు తరపున ఇమానుయల్ తరపున ఇద్దరు ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఎంచుకోండి, వాళ్ళే సపోర్ట్ చేయాలి, ఇంకెవరు సపోర్ట్ చేయదు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పినప్పుడు రీతు ఇంకా డెమోన్ పవన్ ఎట్లా అంటే రీతుకి డెమోన్ పవన్ చేస్తాడు. ఇక రీతును ఎవరు తనుజ అంటే పోయి కళ్యాణ్ అడుగుపో అంటే కళ్యాణ్ పోయి అడిగినప్పుడు నన్ను ఇమ్ము అడిగిండు, ఇమ్ముకి చేస్తున్నా అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు. బర్నీ అండ్ కళ్యాణ్ ఇమ్ముకి చేస్తారు. రీతుకి డెమోన్ పవన్కి ఎవరిని అడగాలో అర్థం కాలేదు. అడగపోయి సైలెంట్గా ఉంటే తనుజని అడుగుతుంది అనమాట. నువ్వు చేయొచ్చు కదా అంటే నేనా అని చెప్పేసి సరే నేను చేస్తా అని చెప్పేసి వస్తుంది. కానీ నేను అనుకున్న తనుజ ఏమైనా ఆడదేమో, తనుజ గేమ్ ఇమ్ముకి ఏమైనా సపోర్ట్ చేస్తుందా అని చెప్పేసి అనుకున్నాను అనమాట తనుజని సెలెక్ట్ చేసుకున్నప్పుడు. కానీ తనుజ నిజంగా చెప్తున్నాను, చెయ్యి ఎంత నొప్పిగా ఉన్నా కానీ చాలా బాగా ఆడింది. బాల్స్ టక్క వేస్తూనే ఉంది. టార్గెట్ చేసింది చూడు. నిజంగా గేమ్ మీద అంత బాగా ఫోకస్ చేసింది. అక్కడ పార్షాలిటీ ఏం చూపించకుండా నేను ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నో వాళ్ళే విన్ అవ్వాలన్న ఒక ఉద్దేశంతో రీతు చాలా బాగా బాల్స్ పడేస్తూ ఉందనమాట. ఇమానుయల్ ఇక్కడ ఓడిపోయేసరికి ఇమానుయల్ కన్నింగ్ గేమే ఇమానుయల్ ముంచేసింది. ఎవరినైనా సరే మనం ఒకరు మునిగిపోవాలి, మనం లేవాలని ఎప్పుడు అనుకోకూడదు. మనల్ని ముంచుటోళ్ళు వెనకాల ఎప్పుడు ఉంటారు అనమాట. అది దేవుడు అండి. సో అక్కడ ఇమానుయల్ ఓడిపోయిండు. సో తను ఎవరి మీద అయితే ఎర్రగా వాడాలనుకుందో తన మీదనే గెలిచిందనమాట. తన మీదనే రీతు గెలిచింది. రీతుని ఎర్రగా వాడి బర్నీ గారిని తీసేపించారు. సో బర్నీ గారిని మీద రీతు గెలిచింది. మళ్ళీ ఇమానుయల్ మీద కూడా రీతు గెలిచింది. సో సూపర్ అనిపించింది. ఇక తర్వాత ఇమానుయల్ ఓడిపోయేసరికి మస్తు ఏడిచాడు మనోడు కళ్యాణ్. ఏడ్చేసరికి మనం ఇద్దరం ఆడదాం అనుకున్నామన్నా అంటే ఇద్దరు కలిసి స్ట్రాటజీలు ఉపయోగించారు కదా. సో మనం ఇద్దరం ఆడదాం అనుకున్నా అన్న అని చెప్పేసి మస్తు బాధపడి ఏడుస్తాడు అనమాట. లేదురా ఏం ఏడవకు, నేనుంటే ఒకటా నువ్వుంటే ఒకటా అంటే కప్పు కూడా నువ్వు కలిస్తే ఒకటా నేను కలిస్తే ఒకటే అనుకోండి, ఇంకెందుకు అనిపించింది నాకు. ఇప్పుడు పాజిటివ్ అంటే పాజిటివ్, నెగిటివ్ అంటే నెగిటివ్. ఎక్కడెక్కడ ఎవరు మనకు పిఆర్ కాదు, మేము ఎవరికి పిఆర్ కామనమాట. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే మాట్లాడితే, ఏది రాంగ్ అనిపిస్తే అదే చెప్తాను అనమాట. ఇక నువ్వు ఫినాల్ టికెట్ కొట్టి గెలువు అదే నా ఆశ అని చెప్పేసి ఇక్కడ ఈయన అంటాడు అనమాట. అనేసరికల్లిగా గేమ్ అయితే బిగ్ బాస్ పెడతాడు. ఏంటి ఫస్ట్ ఆ సంచులన్నీ తీసేసేయాలి. అదేమంటారండి ఆ గేము, ఒకటి దారి ఉంటుందండి. ఆ దారిలో ఆ గుహలో అన్ని సంచులు ఉంటాయి అనమాట. ఆ సంచులను తీసేసి ఆ తాళ్ళ కిందికి నుంచి దూరుకుంటా పోయి ఆ చైన్ లాక్ తీసేసి దాంట్లో నుంచి పోయి మళ్ళీ వంతెన మీకే నడుచుకుంటూ పోయి అక్కడ ఒక బాక్స్లో బాల్స్ ఉంటాయి. బాల్స్ అన్నీ ఒక చెక్క మీద పడేసుకుంటూ ఆ టబ్లో పడేయాలి. పడేసిన తర్వాత మన ఫోటో ఉంటుంది, టికెట్ ఫినాలి ఫోటో. ఆ ఫోటోని కరెక్ట్గా సమకూర్చాలి. మళ్ళీ 3 బాల్స్ అన్నీ అందులో పడేయాలి. అదే గేమ్. ఇక్కడ రీతు కొంచెం లేట్గా ఆడింది, కళ్యాణ్ ఫాస్ట్గా ఆడిండు. ఇంకా అబ్బాయి ఆడుతున్నప్పుడు రీతు చాలా బాగా ఆడుతుంది. కానీ ఇక్కడ కొంచెం లేట్గా ఆడడం వల్ల ఓడిపోయింది అనమాట. ఈ టాస్క్కి సంచాలకులు తనుజ అండ్ డెమోన్ పవన్. సో వీళ్ళలో ఇంకా టికెట్ ఫినాలి మనోడు గెలిచిండు. ఇంకా టికెట్ ఫినాలి గెలిచినందుకు మామూలుగా రచ్చా వెత్తలేదనమాట బయట. సూపర్ అసలు అందరూ ఫుల్ హ్యాపీ. ఇక్కడో మారుమూల గ్రామంలో ఉన్న మన కళ్యాణ్ ఇక్కడ ఈరోజు టికెట్ ఫినాలి గెలుచుకున్నాడంటే నిజంగా గ్రేట్. అండ్ అక్కడ మారుమూల గ్రామం నుంచి ఆర్మీకి పోయిండు. ఆర్మీలో ఆయన వర్క్ చేసుకుంటూ ఇక్కడ బిగ్ బాస్ టీం వాళ్ళు ఏమంటారు కామన్స్కి అవకాశం ఇస్తున్నాం రావాలి అన్నప్పుడు ఆయన ఒక చిన్న వీడియో చేసి బిగ్ బాస్ టీంకి పంపించినప్పుడు అక్కడ వాళ్ళు అగ్ని పరీక్ష షో పెట్టి అక్కడ విన్ అయ్యి ఇక్కడ బిగ్ బాస్ టీంకి పంపించి బిగ్ బాస్ సీజన్ 9లో వచ్చి ఇక్కడ 3 వారాలు అసలు గేమే ఆడలేదండి.
3 వారాలు గేమ్ ఆడని వ్యక్తి ఈరోజు ఈయనకి ఇంత క్రేజ్ వచ్చిందంటే డే బై డే ఆయన ఇంప్రూవ్ చేసుకుంటూ గేమ్ని అయితే మంచిగా ముందుకు తీసుకెళ్ళిండు అనిపించింది. సో టికెట్ టు ఫినాల్ అయితే గెలిచిండు. ఐఎమ్ సో హ్యాపీ. అమ్మ మాట కోసం 12th వీక్ కెప్టెన్సీ అయ్యిండు అండ్ టికెట్ టు ఫినాల్ గెలుచుకున్నాడు ఇమ్ము కోసం. ఇంకా నెక్స్ట్ విన్నర్ కూడా అవుతాడు. సో విన్నర్ అవుతాడని ఎంతమంది అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఏమైనా పాయింట్స్ తప్పితే కనుక నేను షార్ట్ వీడియోలో మాట్లాడతాను. బాయ్ బాయ్, టాటా. ఇంకా నాకు ఆఫీస్ టైం అయిపోయింది, ఉంటా మరి.